హలో, నేనేరా. అమ్మా నువ్వా? ఎక్కడున్నావు? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? అమ్మా అది అది ఇది అని కుంటి సాకులు చెప్పకు. కృష్ణ, ఎందుకురా నువ్వు ఇలా తయారయ్యావు చెప్పు. ఇప్పుడు కూడా నువ్వు తాగే ఉన్నావు కదూ? అమ్మా అంటే నువ్వు చెప్పకపోయినా ఈ అమ్మ మనసుకు తెలుసురా. ఎలా ఉండేవాడివి ఎలా అయ్యావు? పెద్దాన్ని చూస్తే అలా, నిన్ను చూస్తేనేమో ఇలా. వాడేమో ఇంట్లో ఉండి మాట్లాడడు, నువ్వేమో అసలు ఇంటికే రావు. ఇక మేమేమో బిక్కు బిక్కుమంటూ ఒంటరిగా ఇద్దరిమే. ఎందుకురా ఇలా చేస్తున్నారు? మేమేం పాపం చేశామని? ఈ వయసులో మాకెందుకురా ఇలాంటి శిక్ష? అమ్మా నేను వచ్చేస్తానమ్మా. ఎప్పుడు ఫోన్ చేసినా ఇలాగే చెప్తావు. ఎప్పుడు వస్తావో ఎప్పుడు వెళతావో నీకే తెలియదు. పక్కా తాగుబోతులాగా తయారయ్యావు. అమ్మా అమ్మ అమ్మ నాన్న అనే ఆపేక్షలు మీకు లేవురా. అందుకే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా బ్రతుకుతున్నాం. ఇక సౌందర్య గురించి అయితే చెప్పక్కర్లేదు. మా పడ కూడా గిట్టనట్టే ప్రవర్తిస్తుంది. పుట్టింట్లో ఉంటుందో అత్తగారింట్లో ఉంటుందో అర్థం కాదు. అచ్చన వెళ్ళిపోయింది. ఈ ఇంటి కళాకాంతిని దూరం చేసి వెళ్ళిపోయింది. ఎక్కడుందో తెలియదు, ఏమైపోయిందో తెలియదు. ఇంటి కోడలు ఉసిరే కొట్టిందిరా మనకి. అందుకే అందరం జీవోత్సవాల్లో బ్రతుకుతున్నాం. అమ్మా ప్లీజ్, నేను వచ్చేస్తున్నాను. అరగంటలో నీ ముందుంటాను, సరేనా? సరే. కనిపించిందా? లేదు, చుట్టుపక్కలంతా వెతికాను, ఎక్కడా లేదు. ఐఎమ్ సారీ అండి. మీరు మాత్రం ఏం చేస్తారు? స్వప్న ఒక పేషెంట్. తన గతం గురించి కూడా తనకే తెలియని స్థితిలో ఉంది. అలాంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళిందో తలుచుకుంటేనే. డోంట్ వరీ అండి, చెప్పాను కదా ఆమెకేమీ కాదు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఇట్స్ ఆల్ రైట్. ఉంటాను. థ్యాంక్స్ అండి.
అమ్మా స్వప్న అమ్మా స్వప్న ఇందాకే వచ్చిందిరా. పాపం బాగా భయపడిపోయినట్టుంది. స్వప్న నువ్వు అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నావు? ఎవరో చీకట్లో పారిపో అంటే రోడ్లకు దొరకకుండా తప్పించుకున్నాను. వాళ్ళేమో నన్ను పట్టుకోవాలని ఎంతసేపు వెంటపడ్డారు. దొరికిపోతానేమోనని ఎంత భయపడిపోయాను. పరిగెత్తి పరిగెత్తి. స్వప్న స్వప్న ఊరుకోమ్మా. ఆ దేవుడి దయ వల్ల గండం గడిచి బయటపడ్డావు, అంతే చాలు. అమ్మా రాస్కల్స్ని కళ్యాణ్, బాధపడకు. మన అదృష్టం బాగుంది కాబట్టి ప్రమాదం తప్పింది. ఆంటీ, ఏమ్మా? ఆకలేస్తుంది. ఆ సంగతే మర్చిపోయాను. ఉండమ్మా, తెస్తాను. బాగా ఆకలేస్తుంది, అందుకే. అమ్మా ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. అమ్మా అమ్మా అబ్బాబాబాబా, ఎందుకలా ఇంటికా పెగిరిపోయేలా అరుస్తున్నావు? తెస్తున్నాగా. మింగు. ఏయ్, ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఆ మా గొప్ప సొగ్గాడువని మంచం దిగడం చేత కాదు గాని ఓ అరుస్తున్నాడు అరుపు. ఏయ్ నిన్ను. నన్ను నువ్వేం చేయలేవు గాని తిను. ఛీ, పాచిపోయిన వాసన వస్తుందండి. అడిగేది నిన్నే. ఏంటి అడిగేది? ఉన్నది అదే. తింటే తిను, లేకపోతే మాడు. మంగా. ఓయ్ రెస్పెక్ట్. మంగ ఏంటి మంగ? తాళి కట్టిన పెళ్ళాన్ని పిలిచినట్టు పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? నేను సర్వెంట్ మెయిడ్ని, లేడీ సర్వెంట్ మెయిడు. తేడా వచ్చిందంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏదిస్తున్నాడు? హిరాస్మెంట్ చేస్తున్నాడని. నువ్వు చీ అన్నా చా అన్నా ఈ పూట కదే తిన. ఏ వద్దా? కదిలేందుకు శాత కాదు గాని అయ్యగారికి బిల్డప్లు ఎక్కువ.
అయిందా? అయిందమ్మగారు. పాచిపోయిన అన్నాన్ని నేను తీసుకెళ్లి పెట్టగానే తమరి బావగారు అదే రాంప్రసాద్ బాబు గారు ఆ పాచిపోయిన అన్నాన్ని తినలేక గింజుకోవడం మొత్తం తమరు చెప్పినట్టే జరిగింది. ముద్ద నోట్లో పెట్టుకోలేక ఆ బాబుగారి ముఖంలో ఫీలింగ్ని తమరు చూడలేదు గాని. అవసరం లేదు. స్కెచ్ గీసినప్పుడే రిజల్ట్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. బ్యూటీ కేర్లో అయినా సరే, ఫ్యామిలీ వార్లో అయినా సరే ఈ సౌందర్యకి తిరుగే లేదు. అబ్బా, ఎంత గొప్పగా చెప్పారమ్మగారు. ఇంకెంత చక్కగా కనిపిస్తున్నారు. ఓలమ్మోలమ్మో, ఇవన్నీ అందాన్ని రెట్టింపు చేయడానికి. ఊరుకోండమ్మగారు, మీరే ఓ అందాల బొమ్మ. మీకెందుకు ఇవన్నీ? పిచ్చిమంగా, అందంగా పుడితేనే సరిపోదే. ఆ అందాన్ని వాడిపోకుండా మెయింటైన్ చేయాలి. అందుకే ఈ క్రీమ్స్, లోషన్స్, ఆయిల్స్, రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్. అమ్మో, ఇవన్నీ కొనాలంటే చాలా ఖర్చు కదమ్మా. మరి అందం ఫ్రీగా వస్తుందనుకున్నావా? హ, కావాలనుకున్న వాళ్ళకి ఇవన్నీ తప్పవు మరి. అబ్బా, అందుకేనమ్మగారు తమరి దగ్గరికి వస్తేనే గుమగుమలాడిపోతుంటారు. అమ్మగారు, తమరు ఏం అనుకోనంటే ఓ మాట అడుగుతాను, మీరు నిజం చెప్పాలి. అడుగు. ఆడదాన్ని మిమ్మల్ని చూస్తుంటే నాకే మా సెడ్ ఇదిగా ఉంది. మీరు కాలేజీలో చదివేటప్పుడు ఎంతమంది కుర్రాళ్ళు మీ చుట్టూ గింగిరాలు తిరుగుంటారు. మంగా, పర్లేదు చెప్పండి అమ్మగారు, ఎన్ని ప్రేమలేఖలు అందుకుని ఉంటారు. గుర్తులేదే, కానీ వాటన్నిటిని ప్రింట్ చేస్తే ఇంత పెద్ద బుక్ అవుతుంది. ఇక నా వెంటపడ్డ వాళ్ళు ఎంతమంది అంటే, నా జూనియర్స్ నుంచి సీనియర్స్ దాకా అందరూ నా ఫ్యాన్సే. ఈ సౌందర్య అందాన్ని చూసి ఫ్లాట్ అయిపోయిన వాళ్లే. ఈ సౌందర్యకి అందంగా ఉండడమూ తెలుసు, ఎదుటివాడి వీక్నెస్ తో ఆడుకోవడమూ తెలుసు. అమ్మగారు, అడిగింది చాలు. వెళ్ళి ఫ్రిడ్జ్లో పాలుంటాయి, తీసుకునిరా. పాలు దేనికండి? ఫేస్ వాష్ చేసుకోవడానికి. వెళ్ళు. అట్టగినమ్మగారు. అమ్మో అమ్మో అమ్మో, ఏయ్, ఫ్రిడ్జ్ నుంచి పాలెందుకు తీసావు? నీకెందుకు? వేరేడంత లేవు, నాకే ఎదురు చెప్తావా? చెప్తాను, ఇది మా ఇల్లు. అడగడానికి నువ్వెవరు? ఆహా, ఇంతవరకు వచ్చావా? ఉండు, ఇప్పుడే సౌందర్యమని పిలుస్తాను. పిలు. నాకేమన్నా భయమా? ఎంత పొగరే నీకు! పెట్టు, ముందు ఆ పాలు అక్కడ పెట్టు. పెట్టను. ఈ పాలు మా డాడీకి కావాలి. డాడీకి లేదు, జాడీకి లేదు. పెట్టక్కడ. సౌందర్యమ్మకి ఈ పాలు మొహం కడుక్కోవడానికి కావాలి. ఫేస్ కడుక్కోవడానికి బోలెడు నీళ్లున్నాయి డ్రమ్ములో. ఆ డ్రమ్ములో దూకి కడుక్కోమను. ఏయ్, ముందు ఈ పాలు ఇలాగివ్వు. ఇవ్వు. నిన్నే ఇవ్వమంటుంటే వదులు. ఇవి మా డాడీకి వదలవే. కావాలి. ఇవ్వు. నాకు ఇవ్వు. ఇవి అరే, మా డాడీకి ఇవ్వు. కావాలి. నిన్ను అమ్మగారు, అమ్మగారు, వదులు, 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 వదులు. మా డాడీకి ఆకలేస్తుంది. ఆకలేస్తే రోకలు మింగమనవే. నువ్వే మింగు. రోలు రోకలు. ఒసేయ్, ఇవాళ అయిపోయావే నువ్వు మా సౌందర్యమ్మ చేతిలో. మంగా, ఏమైందే? చూసారా అమ్మగారు, ఇది ఎంత పని చేసిందో? నేనేం చేయలేదు. నువ్వే కావాలని పారిపోతావు.
అమ్మో అమ్మో ఎంతలేసి అబద్ధాలు ఆడుతున్నావు. అమ్మగారండి, నేను కిందకి దిగొచ్చేసరికి దొంగ పిల్లిలాగా పాల ప్యాకెట్ పట్టుకెళ్ళిపోతుందండి. నేనే దొంగ పిల్లిని కాదు, నువ్వే దొంగ పిల్లి, గండు పిల్లివి. లల్లి అది కాదు పిన్ని. షడప్. ఆ పాలెందుకు తీసావు? డాడీకి ఆకలిస్తుందంటే పాలు దొంగతనం చేశావు అంతేగా? పిన్ని, దొంగతనం ఏంటి? పాలు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, తీసుకున్నాను. ఎవడి బాబు సొమ్మని తీసుకున్నావే? అవును, నా బాబు సొమ్మని. ఆ? ఏ బాబు సొమ్మే? ఈ కుంటి కులాసమేనా? సౌందర్య, ఏ తప్ప? ఉన్నమాట అంటే రోషం పొడుచుకొనొచ్చిందా? చెప్పండి అత్తగారు. దీని బాబుగాడు కడుతున్నాడా పాల బిల్లు?